Hello everyone, this is Niranjan. Welcome to our YouTube channel English Easy Bodhan. లాస్ట్ ఎపిసోడ్లో మనము క్వశ్చన్ ట్యాగ్లో 3 మోడల్స్ నేర్చుకున్నాము. సో నౌ పార్ట్ 2 ఇది. సో ఇందులో కొన్ని మోడల్స్ నేర్చుకుందాం. సో మోడల్ నెంబర్ 4. సో ఏంటి ఈ మోడల్లో ఏంటి అంటే కనుక ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ డూ డస్ డిడ్ ప్లస్ మెయిన్ వర్బ్ ఉంటుంది, కామా తర్వాత ఏమొస్తుంది క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. ఇది ఒక స్ట్రక్చర్. సో అంటే ఇక్కడ ఏంది, ఇంతకుముందు మనం తెలుసుకున్న వాటిలో ఈజ్, వాజ్, ఆరు, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, విల్లు, సెల్లు, కెన్, కుడ్, విడ్ ఇవన్నీ నేర్చుకున్నాం. కానీ డూ డస్ డిడ్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇచ్చిండను. సో ఇప్పుడు సపరేట్గా దాన్ని ఒక టాపిక్ లాగా ఒక మోడల్ లాగా తీసుకొని చెప్తున్నాను. ఎందుకు అంటే రాబోయే ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ యొక్క మోడల్ 4లో టైప్ 1 చూడండి. సబ్జెక్టు ప్లస్ డూ డస్ డిడ్ కనబడతాయి, మనకు ఉంటాయి, డైరెక్ట్గా కనబడతాయి. ప్లస్ మెయిన్ వర్బ్ ఉంటుంది, ప్లస్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ ట్యాగ్ యొక్క స్ట్రక్చర్ మనకు తెలుసు కదా, హెల్పింగ్ వర్బ్, ప్రొనౌన్ ఉంటుంది, లాస్ట్లో చివరిలో ఏముంటుంది క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ అయితే హెల్పింగ్ వర్బ్ నాట్ ప్రొనౌన్ ఉంటుంది. సో ఇది స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్కి సంబంధించి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఐ డూ, ఐ సబ్జెక్టు, డూ ఉంది, ఎక్సర్సైజ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్ని దేని విధంగా తెలియజేస్తున్నాను, ఎంవీగా. డూ చూడండి హెల్పింగ్ వర్బ్, ఐ వచ్చేసరికి సబ్జెక్ట్ అవుతుంది. సో దీన్ని మనము క్వశ్చన్ ట్యాగ్లోకి మార్చాలి. ఇక్కడ ఏమైనా నాట్ అనేది ఉందా? సో ఇది పాజిటివ్ స్టేట్మెంటే కదా. సో పాజిటివ్ స్టేట్మెంట్ కాస్త నెగిటివ్ కావాలి కదా. సరే, ఫస్ట్ ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఏముంది, ఐ. సో ఈ సబ్జెక్టే ప్రొనౌన్ ఏమవుతుంది, ఐ రాసాం. చివరిలో ఖచ్చితంగా ఏముండాలి, క్వశ్చన్ మార్క్ ఉండాలి. క్వశ్చన్ ట్యాగ్ అన్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉండాలి. సో ఐ రాసాం. తర్వాత ఇక్కడ చూడండి, డూ ఉంది కదా, డూ రాసుకుందాం. తర్వాత ఏమొస్తుంది, నాట్, డోంట్ ఐ. నెక్స్ట్ వన్, యూ డూ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి ఏముంది, ప్రొనౌన్ యూ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి డూ, స్పీక్ మెయిన్ వర్బ్ అవుతుంది. సో హెల్పింగ్ వర్బ్ ఏముంది, డూ. సో ఫస్ట్ ఇక్కడ చూడండి ప్రొనౌన్ రాసుకుందాం మనము, యూ. అన్ని స్మాల్ లెటర్సే ఉండాలి, ఒక ఐ తప్ప. సో డూ అనేది డూ రాసుకుందాం. తర్వాత ఏముంది, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్గా రాసుకోవాలి. నెక్స్ట్ వన్, సో వీ డూ హెల్ప్. సో ఇక్కడ చూడండి, వీ అనేది ఏమవుతుంది మనకు ప్రొనౌన్ సబ్జెక్ట్ అవుతుంది. సో హెల్ప్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, డూ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ వీ రాసుకుందాం, క్వశ్చన్ మార్క్. సో డోంట్ వీ అవుతుంది. నెక్స్ట్ వన్, దే డూ రెస్పెక్ట్. రెస్పెక్ట్ అనేది ఏమవుతుంది, మెయిన్ వర్బ్, ఇది హెల్పింగ్ వర్బ్, ఇది సబ్జెక్ట్ ప్లస్ ప్రొనౌన్ అనుకోండి. మనం సబ్జెక్ట్ అవుతుంది, అదే సబ్జెక్ట్ ప్రొనౌన్ కూడా. సో ఫస్ట్ ఏం పెట్టాలి, దే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హెల్పింగ్ వర్బ్ రావాలి కదా, హెల్పింగ్ వర్బ్ రాస్తాం. పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. సో ఇలా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ది స్టూడెంట్స్ ఇదంతా ఏమవుతుంది మనకి, సబ్జెక్ట్ అవుతుంది. డూ అనేది ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ ది అనుకున్నారు, ది కాదు, ది స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. డూ అనేది ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. అటెండ్ అనేది ఏమవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది. సో ఇక్కడ ది స్టూడెంట్స్ని ఏ విధంగా మనం రాయాలి, ప్రొనౌన్గా. ఖచ్చితంగా క్వశ్చన్ ట్యాగ్లో ఏం రాయాలి, మనము ప్రొనౌన్స్ మాత్రమే రాయాలి, అవును కదా. కాబట్టి ప్రొనౌన్, ది స్టూడెంట్స్కి ప్రొనౌన్గా దేని మెన్షన్ చేస్తున్నాం, దే. క్వశ్చన్ ట్యాగ్ చివరిలో ఏముండాలి, క్వశ్చన్ మార్క్. సో డూ ఉంది కాబట్టి డూ రాద్దాం. తర్వాత ఏం రావాలి, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్, డోంట్ దే. నెక్స్ట్ వన్ చూడండి, మై ఫ్రెండ్స్, ఇది మొత్తం సబ్జెక్ట్ అవుతుంది మనం. తర్వాత ఏముంది, డూ. తర్వాత ఏముంది, విజిట్, ఇది మెయిన్ వర్బ్ అవుతుంది. సో ఇక్కడ ఏం రాయాలి, ఫస్ట్ మై ఫ్రెండ్స్ ఏ విధంగా ప్రొనౌన్గా మార్చాలి, దే, క్వశ్చన్ మార్క్, డూ రాయాలి. పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్గా రాయాలి, డోంట్ దే. సో ఇది మనకు వచ్చినటువంటి స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ వన్, డజ్తో. ఇంతవరకు డూ డజ్.
ఇప్పుడు డజ్తో చేద్దాం. సో డజ్తో, సో ఇక్కడ చూడండి ఇప్పుడు డజ్తో చేద్దాం. సో మనం ఒకసారి మళ్ళీ స్ట్రక్చర్ రాసుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ ఏమొస్తుంది ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా మనకు డజ్ అనుకోండి. ఇప్పుడు తర్వాత మెయిన్ వర్బ్, ఆ తర్వాత కామా వచ్చి క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. క్వశ్చన్ ట్యాగ్లో ఏమొస్తుంది, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్, హ్యావ్, హ్యావెంట్, నెక్స్ట్ వన్ ప్రొనౌన్, క్వశ్చన్ మార్క్ లాస్ట్. సో ఇది ఒక స్ట్రక్చర్ మనది. ఏదంతో ఇప్పుడు డూ, డజ్, డిడ్డులో డజ్ గురించి చెప్తున్నాను. డూ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చూడండి, షీ డస్ కుక్ వెల్. సో హెల్పింగ్ వర్బ్గా డజ్ వచ్చింది, మెయిన్ వర్బ్గా కుక్ వచ్చింది, సో ప్రొనౌన్ సి వచ్చింది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. సో షీ రాసుకుందాం. ఆ తర్వాత ఏముంది ఇక్కడ డజ్ ఉంది కాబట్టి డజ్ రాసుకుందాం. సార్ ఎందుకు సార్ డజే రాసుకోవాలి, డూ రాసుకోవచ్చు కదా అంటే, షీ, హీ, ఇట్ ఇవన్నీ కూడా ఏమవుతాయి, సింగులర్స్ అవుతాయి. సో అందుకోసం మనము డజ్ రాసుకున్నాం. అదే డిడ్ అయితే కన్నా మనము డూ అయితే ఏం రాసుకున్నాం, ప్లూరల్కి రాసుకున్నాం. ఐకి రాసుకోవచ్చు, వీకి రాసుకోవచ్చు, యూకి రాసుకోవచ్చు, దేకి కూడా రాయొచ్చు. సో ఇది మనం చూసుకోవాల్సింది. నెక్స్ట్ ఏమొస్తుంది డజ్ తర్వాత, డజంట్ షీ. నెక్స్ట్ వన్ చూడండి, హీ డస్ డ్రైవ్ కేర్ఫుల్లీ అని ఉంది. హీ డస్ డ్రైవ్ కేర్ఫుల్లీ అని ఉంది. సో ఇక్కడ హీ అనేది ఏమవుతుంది, సబ్జెక్ట్ అండ్ మనకు ప్రొనౌన్. సో డస్ అనేది ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. డ్రైవ్ అనేది ఏమవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది. సో ఇప్పుడు మనం రాద్దాం ఇక్కడికి. సో హీ పెట్టాం క్వశ్చన్ మార్క్. సో డజ్ రాసేద్దాం. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, నెగిటివ్ రాయాలి, నాట్ రాయాలి, అంతే. నెక్స్ట్ వన్, మై ఫాదర్ డజ్ వర్క్ హార్డ్ అని ఉంది. సో ఇక్కడ ఇందులో సబ్జెక్ట్ ఏది, మై ఫాదర్. సో మై ఫాదర్ అన్నప్పుడు ప్రొనౌన్ ఏమవుతుంది, హీ అవుతుంది. సో డజ్ అనేది ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్ అనేది, వర్క్ అనేది ఏమవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది. సో మై ఫాదర్ అనేది ఏ ప్రొనౌన్గా తీసుకున్నాం, హీ, కాబట్టి హీ పెట్టుకున్నాం. తర్వాత ఏం పెట్టాం, క్వశ్చన్ మార్క్ పెట్టాం. తర్వాత చూడండి డజ్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా కాబట్టి ఏం చేయాలి, నెగిటివ్గా రాయాలి, కాబట్టి డజంట్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ది బేబీ డజ్ స్లీప్ పీస్ఫుల్లీ అని ఉంది. సో ఇక్కడ చూడండి, ది బేబీ డజ్ స్లీప్ అని. సో ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఇది మెయిన్ వర్బ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ది బేబీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. దీన్ని మనం ప్రొనౌన్గా ఏ విధంగా మార్చుకోవాలంటే కన్నా ఇక్కడ ఇట్గా రెఫర్ చేస్తున్నాను. బేబీ కానీ చైల్డ్ కానీ వస్తే ఇట్గా రెఫర్ చేయమని ఉంది, కానీ కామన్ జెండర్గా ఉన్నప్పుడు పరిస్థితి వేరే ఉంది. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తానంటే వచ్చే పార్ట్లో ఖచ్చితంగా దాని గురించి కూడా చెప్పడానికి ట్రై చేస్తాను, కామన్ జెండర్ వచ్చినప్పుడు ఏ విధంగా రాస్తున్నారు అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి నెక్స్ట్, సో ది బేబీని మనం ఏం చేస్తాం, ఇట్గా రెఫర్ చేస్తాం, డజ్ కాస్త డజ్ అవుతుంది, పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్గా రాస్తాం. నెక్స్ట్ వన్, రాజు డజ్ ప్లే. సో ఇక్కడ నేమ్ వచ్చింది, సో ప్రొనౌన్గా ఏదని మెన్షన్ చేయాలి, మనం హీగా మెన్షన్ చేయాలి, రాస్తున్నాను హీ. నెక్స్ట్ డజ్ రాద్దాము. సో పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్. లాస్ట్ వన్ చూడండి, ది టీచర్ డజ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. సో టీచర్, ఇక్కడ మనం టీచర్ని జెడ్గా తీసుకుంటే హీ వస్తాడు, లేడీగా తీసుకుంటే షీ వస్తుంది. సో షీ తీసుకుంటే డజంట్ షీ. సార్ ఇక్కడ కామన్ జెండర్ కదా, మనం వేరే విధంగా తీసుకోవచ్చు కదా అంటే నేను ఆ టాపిక్ నెక్స్ట్ చెప్తానండి, క్లారిఫై చేసి మీకు మొత్తం నీట్గా చెప్తాను. సో ఇది ఇక్కడి వరకు మీకు డజ్తో చేసాం. ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉండేది డిడ్తో ఉంది, డూ అయిపోయింది, డజ్ అయిపోయింది, నెక్స్ట్ డిడ్తో ఉంది. అంటే ఇక్కడ మనకు ఈ యొక్క స్టేట్మెంట్లో డూ, డజ్, డిడ్ కనబడుతున్నాయి, బాగా వినాలి మీరు. డూ, డజ్, డిడ్ అనేది ఈ స్టేట్మెంట్లో కనబడుతున్నాయి, చూడండి. నెక్స్ట్ డూ డజ్ అయిపోయింది, ఇప్పుడు డిడ్ విత్ డిడ్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు డిడ్తో ఐ డిడ్ కంప్లీట్ ది ప్రాజెక్ట్ అని వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఐ అనేది సబ్జెక్ట్ అయింది, డిడ్ అనేది ఏమవుతుంది కానీ మనకు హెల్పింగ్ వర్బ్ అవుతుంది, కంప్లీట్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. సో ఫస్ట్ మనం క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లోకి మార్చుకోవాలనుకున్నప్పుడు ఐ పెట్టుకోవాలి. ఐ ఉంది కాబట్టి ఐ, తర్వాత క్వశ్చన్ ట్యాగ్,
సో క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ డిడ్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్. సో డిడెంట్ ఐ. చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ యూ డిడ్ ఆన్సర్. సో యూ అనేది ఏమవుతుంది, ప్రొనౌన్ అవుతుంది. సో నెక్స్ట్ డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఆన్సర్ అనేది మెయిన్ వర్బ్. సో ఇక్కడ యూ వచ్చింది కాబట్టి మనము యూ. నెక్స్ట్ వన్ డిడ్, హెల్పింగ్ వర్బ్ ఏముంది డిడ్, పాజిటివ్ కాబట్టి అంట్, డిడెంట్ యూ. నెక్స్ట్ వన్ డింట్ యూ అని కూడా అనొచ్చు. వీ డిడ్ ఎంజాయ్ ది ట్రిప్. సో వీ డిడ్ ఎంజాయ్ ది ట్రిప్లో వీ అనేది ప్రొనౌన్, డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఎంజాయ్ అనేది మెయిన్ వర్బ్. సో ఫస్ట్ ఇక్కడ ఏం రాసుకోవాలి, వీ రాసుకోవాలి, క్వశ్చన్ మార్క్. సో డిడ్ డిడ్. సో నెక్స్ట్ ఏమొస్తుంది, పాజిటివ్ కాబట్టి నెగిటివ్. అండ్ నెక్స్ట్ వన్ షీ డిడ్ కాల్ మీ ఎస్టర్డే. ఇక్కడ చూడండి మెయిన్ వర్బ్ అవుతుంది కదా, షీ రాసుకున్నారు. సో డిడ్. సో పాజిటివ్ కాబట్టి నెగిటివ్. అండ్ నెక్స్ట్ వన్ హీ డిడ్ పే ది బిల్. సో ఇక్కడ చూడండి హీ వచ్చింది, ఇక్కడ డిడ్ వచ్చింది, పే వచ్చింది. సార్ ఇక్కడ మా డూ డజ్ రావచ్చు కదా అంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు చూడండి, డిడ్ అని ఇచ్చాడు. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం ఇంకా ఆ ప్రొనౌన్స్ అన్నిటికీ కూడా ఐ, వి, యూ, హీ, సీ, ఇట్, దే అన్నిటికీ కూడా డిడ్ వచ్చిందంటే ఇక్కడ అన్ని డిడ్డే పెట్టుకోవాలి ఇంకా. సో డిడ్. సో ఇక్కడ ఫస్ట్ ఏముంది, ప్రొనౌన్ హీ ఉంది. సో హీ. డిడ్ వచ్చింది కాబట్టి డిడ్, పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ దే, ప్రొనౌన్ వస్తుంది, హెల్పింగ్ వర్బ్, విన్ వచ్చేసరికి మెయిన్ వర్బ్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ దే రాసుకున్నాం, క్వశ్చన్ మార్క్. డిడ్ ఉంది కాబట్టి డిడ్, పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ అంటే ఎన్టీ. నాట్. ది చిల్డ్రన్ అనేది ఏమవుతుంది, సబ్జెక్ట్. సో డిడ్ అనేది ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్. ఫినిష్ అనేది ఏమవుతుంది, మెయిన్ వర్బ్. సో ది చిల్డ్రన్ మనం కన్సిడర్గా చేయాల్సింది ఏంటి, దే, ప్లూరల్ కదా కాబట్టి దే. సో డిడెంట్ దే, పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్గా రాసాం. నెక్స్ట్ వన్ మై పేరెంట్స్. సో ప్లూరల్ కాబట్టి దే. సో ఇక్కడ చూడండి డిడ్, విజిట్. సో డిడ్ ఉంది కాబట్టి డిడ్. ఇది పాజిటివ్ స్టేట్మెంటే కదా కాబట్టి నెగిటివ్. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాము, డూతో డజ్తో డిడ్తో ఈ యొక్క పాజిటివ్ స్టేట్మెంట్స్ను నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ లాగా రాశారు. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో చూడండి. ఇప్పటి వరకు మనం పాజిటివ్ స్టేట్మెంట్స్ను నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ లాగా రాసాం. ఇప్పుడు ఏంటంటే నెగిటివ్ స్టేట్మెంట్ని పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ లాగా రాయాలి. సేమ్ మళ్ళీ డూ డజ్ డిడ్తోనే. సో చూడండి ఇక్కడ మళ్ళీ యూ డోంట్ లైక్ టీ. సో ఇక్కడ ఏముంది, యూ ఉంది, డోంట్ ఉంది, లైక్ ఉంది. సేమ్ డూ కనబడుతుంది, అన్నీ చూడండి డూ కనబడుతున్నాయి. మనం బాగా అబ్జర్వ్ చేయాలి. మనం స్టేట్మెంట్లో మనకు డూ కనబడుతుంది. ఎందుకు నేను అదే చెప్తున్నాను అంటే కనుక ఒకసారి చూస్తే నెక్స్ట్ వచ్చే మోడల్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇవన్నీ ఈజీగా చేయగలుగుతారు, ఎందుకంటే మనకి హెల్పింగ్ వర్బ్స్ అన్నీ కనబడుతున్నాయి కాబట్టి ఈజీగా చేయగలుగుతాం. కానీ నెక్స్ట్ వచ్చే మోడల్ చూడండి, ఈ మోడల్లోనే ఉంది, టైప్ 2. అది చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి. సో యూ. నెక్స్ట్ వన్ సో డోంట్ అనే ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి మనం పాజిటివ్ డూ యూ అని రాసుకోవాలి. నెక్స్ట్ వన్ వీ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్. సో ఎవరున్నారు, ప్రొనౌన్ వీ. సో డోంట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి, నాట్ వచ్చేసింది కాబట్టి నెగిటివ్గా రాయాల్సిన పని లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. దే డోంట్ ప్లే ఫుట్బాల్. దే ప్రొనౌన్, దే రాసుకున్నాం. డోంట్ వచ్చింది ఇక్కడ హెల్పింగ్ వర్బ్, ఆల్రెడీ నాట్ వచ్చేసింది కాబట్టి మనం డూ దే. ఐ డోంట్ నో ది ఆన్సర్ అని ఉంది. సో ఇక్కడ చూడండి ఐ డోంట్ డూ ఐ. ఎందుకు, ఆల్రెడీ వచ్చేసింది నాట్ కాబట్టి ఇక్కడ రాయాల్సిన పని లేదు. నెక్స్ట్ వన్ ది స్టూడెంట్స్ అనేది ఏమవుతుంది, దే అవుతుంది కాబట్టి ప్లూరల్ కాబట్టి దే. అండ్ నెక్స్ట్ వన్ డోంట్ అని ఉంది కదా, సో ఆల్రెడీ నాట్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనము, డూ దే. సో ఇవన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్
పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. మనం అది ఐడెంటిఫై చేయాలి. ఇంతకు ముందు అంతా కూడా పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. సో ఇక్కడ వచ్చేసరికి నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. అది మనం బాగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ డజ్. డజ్తో వచ్చింది. సో ఇక్కడ చూడమ్మా, హీ డజంట్ స్పీక్ హిందీ. సో డజ్తో చేస్తున్నాం. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. సో ఇక్కడ చూడండి, హీ ప్రొనౌన్ రాసేసాం. నెక్స్ట్ చూడండి డజ్, అంట్ ఆల్రెడీ ఎంట్ వచ్చేసింది కాబట్టి మనం రాయాల్సిన పని లేదు. డజే, హీకి డజే, ఎందుకు సింగులర్ కాబట్టి. నెక్స్ట్ వన్ షీ డజంట్. సో ప్రొనౌన్ ఏంటి ఇక్కడ, సబ్జెక్ట్ ఏంటి షీ. సో డజ్ ఎంట్ వచ్చేసింది కాబట్టి మనం రాయాల్సిన పని లేదు. నెక్స్ట్ రాజు డజంట్ కమ్ లేట్ అని వచ్చింది. ఇక్కడ చూడండి, రాజు అంటే ఎవరు, అబ్బాయి కాబట్టి హీ. సో నెక్స్ట్ వన్ డజంట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నెగిటివ్, డజ్ హీ. నెక్స్ట్ వన్ మై సిస్టర్ డజంట్ డ్రైవ్ యర్ కార్. మై సిస్టర్ని మనం ఏ విధంగా కన్సిడర్ చేయాలి, జెండరు షీ. సో డజంట్ ఆల్రెడీ నాట్ వచ్చేసింది కాబట్టి డజ్. నెక్స్ట్ వన్ ది ట్రైన్ డజంట్ స్టాప్ హియర్ అని వచ్చింది. ది ట్రైన్ అనేది ఏమవుతుంది, అది లివింగ్ థింగ్ కాదు కదా, లివింగ్ కాదు, హ్యూమన్ కాదు. సో థింగ్ లాగా, ఒక వస్తువు లాగానే అనుకోవాలి. అంటే దట్ మీన్స్ మనకు ఒక వెహికల్ అది. సో ట్రైన్, ఇట్ రాసుకోవాలి. నెక్స్ట్ వన్ సో డజంట్ అన్నా కాబట్టి డజ్ ఇట్. ఓకే. సో ఇప్పటివరకు డూతో అయిపోయింది, డజ్తో అయిపోయింది, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, డిడ్తో చేయాలి. చూడండి డిడ్. చూడండి, యూ డిడెంట్ కాల్ మీ. ఏముంది ఇక్కడ ప్రొనౌన్ యూ. సో డిడెంట్ ఇక్కడ చూడండి, డిడ్ వచ్చేసింది ఆల్రెడీ నెగిటివ్ కాబట్టి డిడ్ యూ. నెక్స్ట్ ఇక్కడ చూడండి హీ డిడెంట్. సో వచ్చేసింది ప్రొనౌన్ వచ్చేసరికి హీ. సో డిడ్ మన యొక్క హెల్పింగ్ వర్బ్. డిడ్ హీ ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్, డిడ్ హీ. షీ డిడెంట్ అటెండ్ అని వచ్చేసింది. ఇక్కడ చూడండి షీ మన ప్రొనౌన్ రాసేసుకుందాం. నెక్స్ట్ వన్ డిడెంట్ ఆల్రెడీ నెగిటివ్ కాబట్టి డిడ్. ఓకే. నెక్స్ట్ వన్ దే వచ్చేసింది. సో డిడెంట్, సో ఆల్రెడీ నాట్ వచ్చేసింది కాబట్టి డిడ్ దే. ఐ సి డిడ్, ఐ రాసేసుకుందాం. సో డిడెంట్ అనేది ఏమవుతుంది, డిడ్. సో ఇక్కడి వరకు మీరు చూసింది ఏంటి అంటే ఈయన స్టేట్మెంట్లో డూ, డజ్, డిడ్ కనపడ్డాయి. పాజిటివ్ స్టేట్మెంటు నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ లాగా రాసాము. నెక్స్ట్ నెగిటివ్ స్టేట్మెంటు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ లాగా రాసాము. ఇప్పుడు మెయిన్ వస్తుంది చూడండి. ఇంతవరకు మనకు డూ, డజ్, డిడ్ కనపడ్డాయి. ఇక్కడ చూడండి హెల్పింగ్ వర్బ్స్ అన్నీ కనపడ్డాయి. లాస్ట్ వీడియోలో హెల్పింగ్ వర్బ్స్ అన్నీ కనపడ్డాయి. ఈజ్, వాజ్, ఆర్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. నెక్స్ట్ కెన్, విల్, షెల్, షుడ్, కుడ్, వుడ్, ఇవన్నీ కనపడ్డాయి. డూ, డజ్, డిడ్కి సంబంధించి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అనేటివి మనకు కనపడవు ఈ ఎగ్జాంపుల్లో. ఒకసారి చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇది మెయిన్. ఇలా వచ్చినప్పుడు ఎలా రాయాలి సార్, ఎగ్జాంపుల్ చూడండి. యూ ప్లే క్రికెట్. ఇందులో ఏమన్నా హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయా అండి? చూడండి, ఇక్కడ ఈజ్ కనబడుతుందా, వేట్లన్నా కనబడుతుందా? హెల్పింగ్ వర్బ్స్ ఈజ్ కానీ, ఆర్ కానీ, వాజ్ కానీ, వర్ కానీ, హ్యాజ్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కానీ, నెక్స్ట్ డూ కానీ, డజ్ కానీ, డిడ్ కానీ, విల్ కానీ, సెల్ కానీ ఏమి కనబడుతున్నాయి? ఏం కనబడట్లేదు. సో ఇలా వచ్చినప్పుడు ఎలా రాయాలి, దానికి సంబంధించి రూల్స్ ఏంటి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి మనం. యూ సబ్జెక్ట్ ఉంది, మనకు ప్రొనౌన్ ఉంది, యూనే ప్రొనౌన్ అని సబ్జెక్ట్ ఉంది. ప్లే అనేది ఏమవుతుంది, మనకు మెయిన్ వర్బ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో హెల్పింగ్ వర్బ్ వేరు, హెల్పింగ్ వర్బ్ కనబడట్లేదు. మెయిన్ వర్బ్ ప్లస్ ప్రొనౌన్ మనకు ముఖ్యమైనవి సెంటెన్స్లో ఇవే ఫస్ట్ చూసుకోవాల్సింది. తర్వాత సో ఇక్కడ చూడండి హెల్పింగ్ వర్బ్స్ సంబంధించి ఇక్కడ మనకు కనపడలేదు ఈ యొక్క స్టేట్మెంట్లో.
అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ చూడండి, డూ, డజ్, డిడ్ ఎప్పుడు పెట్టాలి, ఎలా రాయాలి? ఇక్కడ చూడండి, ప్రజెంట్ టెన్స్ ఉన్నప్పుడు డూ, డజ్, పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు డిడ్ రావాలి. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక ఐ, వి, దే, యూ కనపడినప్పుడు డూ రాయాలి. నెక్స్ట్ వన్, హీ, షీ, ఇట్ అనేది కనపడినప్పుడు డజ్ రాయాలి. అది కూడా ఏ టెన్స్లో ఉండాలి? ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. ఇక్కడ టెన్స్ చాలా ఇంపార్టెంట్. టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ టెన్స్లో ఉందా పాస్ట్ టెన్స్లో ఉందా కనుక్కున్న తర్వాతే మనం డూ, డజ్, డిడ్ అనేది రాయగలుగుతాం. ఇక్కడ చూడండి, డిడ్ అనేది ఎప్పుడు రాయాలి? పాస్ట్ టెన్స్లో రాయాలి. అప్పుడు ఐ కానీ, వీ కానీ, ఈ కానీ, యూ కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ ఏదైనా సరే రాయొచ్చు. అంటే అవి ఉన్నప్పుడు మనం డిడ్ రాయాలి, ఎందుకంటే పాస్ట్ టెన్స్లోనే ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇక్కడ చూడండి, యూ ప్లే క్రికెట్, యూ ప్లే క్రికెట్. ఇందులో ఏమన్నా హెల్పింగ్ వర్బ్ కనపడుతుందా? లేదు. సో మనం ఇప్పుడు డిపెండ్ కావాల్సినది ఏంటి? ప్రొనౌన్ ఏంటి, ప్రొనౌన్ ఏంటి, ప్రొనౌన్ ఏంటి, మెయిన్ వర్బ్ ఏంటి. సో మెయిన్ వర్బ్ ఏంటి? ప్లే. మెయిన్ వర్బ్ అంటే ఏంటి? ప్లే. ఎంవి అంటే ఏమని అర్థం? మెయిన్ వర్బ్ అనుకోండి. సో మెయిన్ వర్బ్ ప్లే అయితే ప్లే అనేది ప్రజెంట్ టెన్స్లో ఉందా పాస్ట్ టెన్స్లో ఉందా? ప్రజెంట్ టెన్స్లో ఉంది. అవునా? ప్రజెంట్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రొనౌన్ ఏంటి? యూ ఉంది. సో ఫస్ట్ యూ రాసేద్దాం. ఆల్రెడీ మనకు ఇంతకుముందు తెలుసుకున్న రూల్స్లో ఐ కానీ, వీ కానీ, యూ కానీ, దే కానీ వస్తే ఏం పెట్టాలన్నాను? డూ పెట్టాలి. అది మెయిన్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు. సో ఆ రూల్స్ చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు డూ కానీ, డజ్ కానీ వస్తుంది. కానీ ఐ, వీ, దే, యూ వాటికి డూ వాడాలి. నెక్స్ట్ హీ, షీ, ఇట్కు ఏం వాడాలి? డూ, డజ్ వాడాలి. అండ్ నెక్స్ట్ వన్ డిడ్ వచ్చేసరికి ఏ దానికి వాడాలి? పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు వాడాలి. అన్ని ప్రొనౌన్స్కి వాడచ్చు. సో ఇక్కడ చూడండి, సో యూ రాసాము. సో ఇక్కడ ఏమొచ్చింది? ప్లే వచ్చేసింది. ప్లే అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఏం పెట్టాలి మనము? డూ. సో ఇది పాజిటివ్ స్టేట్మెంటే కదా, కాబట్టి నెగిటివ్గా రాయాలి కదా, కాబట్టి డోంట్ యూ. నెక్స్ట్ వన్, దే స్టడీ ఇంగ్లీష్. సో ఇక్కడ ఏమొచ్చింది? ప్రొనౌన్ దే. స్టడీ అనేది ఏమవుతుంది? మెయిన్ వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్ ఇప్పుడు ఏ టెన్స్లో ఉంది? స్టడీ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనము ఏం రాయాలి? ఇక్కడ ప్రొనౌన్ చూసుకోవాలి. ఫస్ట్ ప్రొనౌన్ ఏముంది? దే. దే రాసేసాను ప్రొనౌన్. సో ప్రొనౌన్ దే రాసినప్పుడు మెయిన్ వర్బ్ ఏముంది? ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు రూల్ ఏంటి? డూ రాయాలి. ఐ, వీ, దే, యూకి డూ రాయాలి. కాబట్టి ఏమవుతుంది? డూ రాసాను. సో ఇక్కడ ఏమొచ్చింది? పాజిటివ్ స్టేట్మెంట్ ఇది. సో మనం ఏం రాయాలి అక్కడ? నెగిటివ్గా, కాబట్టి ఉంటుంది. నెక్స్ట్ వన్, వీ వర్క్ హార్డ్. సో ఇక్కడ చూడండి, వీ వర్క్ హార్డ్. సో వర్క్ అనేది మనకు మెయిన్ వర్బ్. అండ్ నెక్స్ట్ వీ వచ్చేసరికి ప్రొనౌన్ అయింది. సో మన ప్రొనౌన్ రాసేద్దాం. ఫస్ట్ రాసాం. నెక్స్ట్ తర్వాత ఏం చేద్దాం? వర్క్. ఇది ఏంటి? మెయిన్ వర్బ్ ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనము ఏం రాయాలి? అక్కడ ప్రొనౌన్ ఏముంది? వీ ఉంది. కాబట్టి డజ్ రాయాలా? కాదు. ఏం రాయాలి? డూ రాయాలి. డూ రాదు. సో స్టేట్మెంట్ ఏంటి? పాజిటివ్ స్టేట్మెంట్. కాబట్టి ఏం రాయాలి? నెగిటివ్గా రాయాలి. నెక్స్ట్ వన్, ఐ లైక్ కాఫీ. లైక్ అనేది ఏమవుతుంది? మెయిన్ వర్బ్. ఐ అనేది ఏమవుతుంది? ప్రొనౌన్. సో ఐ రాద్దాం. ఫస్ట్ ఐ రాసాం కదా. తర్వాత ఇక్కడ చూడండి, లైక్ మెయిన్ వర్బ్ ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఇక్కడ ప్రొనౌన్ ఏముంది? ఐ. సో ఐకి, వీకి, దేకి, యూకి ఏం రాయాలి? డూ రాయాలి. ప్రొనౌన్ సారీ హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ చూడండి, ఇక్కడ డూ రాసేద్దాం. సో తర్వాత ఇక్కడ చూడండి అన్న ఏం పెట్టాలి? నాట్. డోంట్ ఐ. నెక్స్ట్ వన్, హీ ప్లేస్ ఫుట్బాల్. సో ప్లేస్ హీ వచ్చింది ప్రొనౌన్. హీ రాసేద్దాం. ఫస్ట్ హీ రాసేద్దాం. తర్వాత ఏం చూద్దాం? మెయిన్ వర్బ్ చూద్దాం. ఇప్పుడు ప్లేస్. ప్లేస్ అనే మెయిన్ వర్బ్ ప్రజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? ప్రజెంట్ టెన్స్. సో ప్రజెంట్ టెన్స్ ఉంది కాబట్టి మనం ఏం రాయాలి? డూ కానీ డజ్ కానీ రాయాలి. సో మళ్ళీ ఇక్కడ ప్రొనౌన్ ఏముంది మనకు? హీ ఉంది. హీకి ఏం రాయాలని చెప్పిన? డజ్ రాయాలి. హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ వస్తే డజ్ రాయాలి. డజ్. అంతటితో అయిపోయిందా? లేదు. మనం ఇంకా ఒకటి చూసుకోవాలి. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి? పాజిటివ్. కాబట్టి నెగిటివ్గా రాయాలి. క్వశ్చన్ ట్యాగ్ డజంట్ హీ. నెక్స్ట్ వన్, షీ సింగ్స్ వెల్. షీ సింగ్స్ వెల్. కాబట్టి ఏముంది? ప్రొనౌను
షీ. హెల్పింగ్ వర్బ్ ఏం రాయాలి ఇప్పుడు? సింగ్స్ అనేది మెయిన్ వర్బ్ కదా. సో మెయిన్ వర్బ్ వచ్చినప్పుడు ఏం రాయాలి మనము? ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో ప్రజెంట్ టెన్స్ అన్నప్పుడు హీ షీ ఇట్లకి ఏం రాయాలి? డజ్ రాయాలి. డజ్ రాద్దాం. సో ఇది పాజిటివ్ కదా, నెగిటివ్ రాయాలి. నెక్స్ట్ వన్, రాజు స్పీక్స్ తెలుగు అని ఉంది. సో స్పీక్స్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, రాజు అనేది మనకు ప్రొనౌన్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ప్రొనౌన్ కాదు, సబ్జెక్ట్ అవుతుంది రాజు అనేది. సో రాజుకు బదులుగా ప్రొనౌన్ ఏం రాయాలి మనము? హీ. సో స్పీక్స్ అనేది మెయిన్ వర్బ్ కదా. సో మెయిన్ వర్బ్ ఇక్కడ ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ ప్రొనౌన్ చూసుకోవాలి. ప్రొనౌన్ ఏముంది? హీ, హీ, షీ, ఇట్ లకు డజ్ రావాలి, డజ్. నెక్స్ట్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్, డజంట్, హీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి లాస్ట్, ది బేబీ క్రైస్ ఎ లాట్ అని ఉంది. సో ది బేబీ క్రైస్. ది బేబీని ఏ విధంగా ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నాం అంటే ఇట్. క్రైస్ మెయిన్ వర్బ్ ఏ రూపంలో ఉంది? ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డస్. నెక్స్ట్ ఏమొచ్చింది? ఇంట్, డజంట్. నెక్స్ట్ వన్, ది డాగ్ బార్క్స్ లౌడ్లీ అని వచ్చింది. సో ది డాగ్ అనేది ఏమవుతుంది? ఎనిమల్ కాబట్టి మనం ఏం చెప్పాం? ఇట్. సో బాక్స్ అనేది ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ టెన్స్లో ఉంది. అదే కదా మెయిన్ వర్బ్ కాబట్టి డస్. ఏ స్టేట్మెంట్లో ఉంది? పాజిటివ్ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి నెగిటివ్. నెక్స్ట్ వన్, మై ఫాదర్ టీచర్స్. సో ఇక్కడ చూడమా, మై ఫాదర్ని ఏ విధంగా కన్సిడర్ చేయాలి మనము? ప్రొనౌన్ హీగా. సో వర్బ్ ఏముంది? మెయిన్ వర్బ్ టీచర్స్ ఏ రూపంలో ఉంది? ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డస్ రాయాలి. సో పాజిటివ్ కాబట్టి నెగిటివ్, డజంట్, హీ. సో ఇక్కడ వరకు మీకు డజ్తో చేసాము. నెక్స్ట్ వన్, ఇప్పుడు డిడ్తో చేద్దాం. పాస్ట్ టెన్స్. యూ ప్లేడ్ క్రికెట్ అని ఉంది. సో ప్రొనౌన్ ఏంటి? యూ రాసేద్దాం. సో ఏమన్నా హెల్పింగ్ వర్బ్స్ కనబడుతున్నాయా? కనబడట్లేదు కాబట్టి మెయిన్ వర్బ్ మీదే మనం డిపెండ్ కావాలి. మెయిన్ వర్బ్ ఏముంది అక్కడ? ప్లేడ్. సో ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్లో ఉంటే మనం ఏం చెప్పాము? హెల్పింగ్ వర్బ్గా ఏది రావాలన్నాను? డిడ్ రావాలి. సో ఏ ప్రొనౌన్కు రావాలి సార్ అంటే హీ, షీ, ఇట్, దే, వి, యూ, ఐ అన్నిటికీ, అన్ని ప్రొనౌన్స్కి ఏం రాస్తున్నాం ఇక్కడ మనము? ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదానికి డిడ్ రాయాలి. సో డిడ్. ఇది పాజిటివే కదా కాబట్టి ఏం రాయాలి? నెగిటివ్. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్, దే స్టడీడ్ ఇంగ్లీష్. దే అనేది ఏమవుతుంది మనకు? ప్రొనౌన్. సో దే రాసేద్దాం ఇక్కడ. సో స్టడీడ్ అనేది ఏమవుతుంది? మెయిన్ వర్బ్ అవుతుంది కాబట్టి మెయిన్ వర్బ్ కూడా. ఇక్కడ స్టడీడ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఏం రాసుకోవాలి? డిడ్. ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వి, వర్క్డ్. సో వి అనేది ప్రొనౌన్ మనం ఫస్ట్ రాసేద్దాం. వర్క్డ్ అనేది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రొనౌన్ ఏముంది? ప్రొనౌన్ ఏది ఉన్నా కూడా మనకు రావాల్సింది పాస్ట్ టెన్స్లో ఉంటే డిడ్డే. పాజిటివ్ కాబట్టి నెగిటివ్, అది మర్చిపోకూడదు. మళ్ళీ మనము వచ్చేసింది కదా అని వెళ్ళకూడదు, 1-2 సార్లు చెక్ చేసుకొని వెళ్ళిపోవాలి. తర్వాత హీ ఫినిష్డ్ ది వర్క్ అని ఉంది. సో ప్రొనౌన్ రాసేద్దాం ఫస్ట్. హీ ఫినిష్డ్ అని ఉంది. సో ఇది పాస్ట్ టెన్సే కదా, ఫినిష్డ్ కాబట్టి ఫినిష్డ్. సో పాస్ట్ టెన్స్ కాబట్టి ఏం పెడతాం మనము? డిడ్. సో పాజిటివ్ కాబట్టి నెగిటివ్. నెక్స్ట్ వన్, షీ శాంగ్ బ్యూటిఫుల్లీ అని ఉంది. సో ఏముంది ప్రొనౌన్ మనకి? షీ రాసేద్దాం ఫస్ట్. శాంగ్ ఉందా? శాంగ్ అంటే సింగ్, శాంగే కదా కాబట్టి పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఏం పెట్టాలి మనము? హెల్పింగ్ వర్బ్ డిడ్. తర్వాత నెగిటివ్. ఎందుకు? నాట్ అనేది ఎందుకు పెడుతున్నాం ఇక్కడ? పాజిటివ్ కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. సో రాజు విజిటెడ్ అని ఉంది. రాజు అంటే హీగా కన్సిడర్ చేయాలి కదా మనం ప్రొనౌన్. సో హీగా కన్సిడర్ చేసాం. విజిటెడ్ అని ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ పెడతాం. తర్వాత ఏం పెట్టాలి? నాట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా. నాట్ లేదు కాబట్టి ఏం పెట్టాలి? నాట్. డిడెంట్ హీ లేదా డిడ్ హీ. ది బేబీ క్రైడ్ ఆల్ నైట్ అని ఉంది. సో ఇక్కడ చూడండి, ది బేబీ, ఇట్. సో బేబీ చైల్డ్ వచ్చినప్పుడు ఇట్ అని చెప్పాను కాబట్టి ఇట్.
క్రైడ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి డిడ్ ఉంట్ ఇట్. ది డాగ్ బార్క్డ్ లౌడ్లీ అని ఉంది. సో డాగ్ అనేది ఏమవుతుంది, ఎనిమల్కి ఏం చెప్పాం ప్రొనౌన్గా ఇట్. సో బార్క్డ్ అనేది ఏమవుతుంది పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్ కాబట్టి డిడెంట్, నెక్స్ట్ పాజిటివ్ది కాస్త నెగిటివ్గా రాసుకోండి. నెక్స్ట్ వన్ మై ఫాదర్ టాట్ ఇంగ్లీష్ అని ఉంది. టీచ్ టాట్. సో మై ఫాదర్ని ఏ విధంగా కన్సిడర్ చేయాలి మనం ప్రొనౌన్ హీగా రాసుకోవాలి. సో టాట్ అనేది ఏమవుతుంది డిడ్ అవుతుంది ఇక్కడ. సో పాజిటివ్ కాబట్టి నెగిటివ్. నెక్స్ట్ వన్ ది స్టూడెంట్స్ కంప్లీటెడ్ ది టెస్ట్ అని ఉంది. సో ది స్టూడెంట్స్ అనేది ఏమవుతుంది దే. కంప్లీటెడ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్. పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ నాట్. సో ఇది ఇంతవరకు ఉన్నటువంటి ఇది రూల్. చూడండి ఇక్కడ ఉంది కదా, సబ్జెక్టు మెయిన్ వర్బ్ వస్తే కన్నా డోంట్ కానీ డజ్ కానీ ప్రజెంట్ టెన్స్లో ఉంటే మెయిన్ వర్బ్. సో సబ్జెక్టు మెయిన్ వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే డిడెంట్. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఆ విధంగా రావాలని ఒక రూల్ పెట్టుకున్నాం. సో ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ది మోస్ట్ కామన్ క్వశ్చన్ ట్యాగ్ ప్యాటర్న్స్ వెన్ దెర్ ఈస్ నో హెల్పింగ్ వర్బ్ ఇన్ ది స్టేట్మెంట్. హెల్పింగ్ వర్బ్ అనేది మనకి స్టేట్మెంట్లో కనపడకపోయినప్పుడు ఇది చూస్తాం, ఇది రావాల్సినవి. ఇవన్నీ కూడా మోడల్ 4 అయిపోయాయి. ఇప్పుడు మోడల్ 5 వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి మోడల్ 5. సో మోడల్ 5 చూడండి, ఇక్కడ నెగటివ్ ఇండెఫినిట్ వర్డ్స్ అని ఉన్నాయి ఇక్కడ. సో మోడల్ 5లో ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. నెగటివ్ అంటే ఇక్కడ మనకు స్టేట్మెంట్లోనే ఈ పదాలు ఉంటాయి. నాట్ అనే పదం మెన్షన్ చేయరు. ఈ పదాలు కనపడితే నాట్ అనే అర్థం అని స్టేట్మెంట్లో. ఎక్కడ స్టేట్మెంట్లో, నేను క్వశ్చన్ ట్యాగ్లో చెప్పలేదు, స్టేట్మెంట్లో చెప్తున్నాను. సో స్టేట్మెంట్ ఏంటి, క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అనేది నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను ఫస్ట్లోనే. సో ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి ఈ పదాలు కనపడినాయి అంటే కన్నా నాట్ ఉందని అర్థం. నాట్ ఉంది అక్కడ. అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు నాట్ రాయకూడదు, మెన్షన్ చేయకూడదు, ఉంట్ అనేది మెన్షన్ చేయకూడదు. ఏ పదాలు ఒకసారి చూడండి. ఇక్కడ నో లేదు, నాట్ కాదు, అవి ఉన్నాయంటే మనకేం అవసరం లేదు, ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి. సో నో ప్రాబ్లం. సో నెవర్, నథింగ్, నో బడీ, నో వన్, హార్డ్లీ, స్కేట్స్లీ, బేర్లీ, సెల్డమ్, రేర్లీ. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, లిటిల్, ఫ్యూ, నెయిదర్, అన్లెస్, నిల్. ఈ పదాలన్నీ కూడా మనకు స్టేట్మెంట్లో కనబడితే అక్కడ నాట్ ఉందని అర్థం. గుర్తుపెట్టుకోండి, నాట్ అనేది ఈ రూపంలో ఉందని గుర్తించాలి మనం. సో మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు నాట్ రాయకూడదు అక్కడ. ఓకే, సో అది పాజిటివ్ స్టేట్మెంట్ అని అనుకుంటాం మనం, కాదు, అది నెగిటివ్ స్టేట్మెంట్. ఈ పదాలు గుర్తించాలి. అందుకే స్టేట్మెంట్ చదివేటప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా తెలుగులో ఇచ్చినటువంటి వాటి యొక్క మీనింగ్స్. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ రాద్దాం మనం. సో ఈ ఎగ్జాంపుల్స్లో ఇక్కడ చూడండి, హీ హ్యాజ్ నో మనీ అని ఉంది, అవునా? సో ఇక్కడ ఏముంది ప్రొనౌను హీ. మనకి హెల్పింగ్ వర్బ్ ఏమి ఇచ్చారు ఇక్కడ, హ్యాజ్ ఇచ్చాడు. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే కన్నా అక్కడ హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్గా కూడా యాక్ట్ చేస్తూ ఉంది. సో నెక్స్ట్ చెప్పబోయే వీడియోలో దీనికి సంబంధించినటువంటి ఒక మోడల్ ఉంది. ఎందుకంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అనేటివి మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తే ఎలా ఉంటాయి అనేది చెప్తాను. సో అప్పుడు ఎలా రాయాలి మనం అనేది. సో ప్రస్తుతానికి ఇక్కడ మనము హెల్పింగ్ వర్బ్గా కన్సిడర్ చేసినప్పుడైతే హ్యాజ్. ఇప్పుడు నాట్ పెట్టాలా అక్కడ, ఫస్ట్ ఇక్కడ నాట్ పెట్టాలి అక్కడ. నో, ఎందుకు, ఆల్రెడీ నో ఉంది కాబట్టి మనము అంట్ పెట్టాల్సిన పని లేదు. డైరెక్ట్గా ఏం రాయాలి, ప్రొనౌన్ రాయాలి. హీ. వదిలేద్దామా ఏం కదా, లేదు కదా. సో క్వశ్చన్ మార్క్, ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉండాలి. యాజ్ హీ. సో ఇది ఒక ఆన్సర్ అయితే ఇంకొక ఆన్సర్ రాస్తుంది, డజ్ హీ. డజ్ హీ ఇదేంటి సార్ అనేది నెక్స్ట్ రాబోయే వీడియోలో మోడల్ ఉంటుంది, అప్పుడు మీరు తెలుసుకుంటారు. సో అది మోడర్న్కి సంబంధించి, ఇది మన ట్రెడిషనల్కి సంబంధించి గ్రామర్. సో అది మోడర్న్ గ్రామర్ అయితే ఇది ట్రెడిషనల్ గ్రామర్ ప్రకారం అది.
సో ఏది కరెక్ట్ అనేది మన అకాడమిక్ బుక్స్ మాత్రమే ఫాలో కావాలి. అకాడమిక్ బుక్స్లో ఏవైతే ఉంటుందో కరెక్ట్గా అదే మనం డిసైడ్ చేసుకోవాల్సింది. సో నెక్స్ట్ వన్, షీ ఈజ్ నాట్ రెడీ. సో ఏముంది ఇక్కడ? నాట్ ఉంది. సో మనము క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు నెగిటివ్గా రాయకూడదు. సో ఇక్కడ ప్రొనౌన్ ఏముంది? సి. క్వశ్చన్ మార్క్ ఏముంది? హెల్పింగ్ వర్బ్ ఈజ్, ఈజెంట్. రాయాలా? ఈజెంట్ రాద్దామా? రాయకూడదు. రాస్తే అదేమవుతుంది? తప్పు. ఎందుకు? ఆల్రెడీ నాటు ఉంది కాబట్టి. సో అక్కడ అలా రాయకూడదు. సో నెక్స్ట్ వన్, ఏం రాయాలి ఇక్కడ? షీ. నెక్స్ట్ వన్, ప్రొనౌన్ ఏముంది? ఈజ్. అంతే, ఉంటే రాయకూడదు. కారణం ఏంటి? ఆల్రెడీ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ చూడండి, దే నెవర్ కంప్లైంట్. నేను చెప్పా నెవర్ అంటే ఏమని ఉంది ఇక్కడ? నాట్ ఉంది అని అర్థం. కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు నాట్ రాయకూడదు, ఉంటే రాయకూడదు. సో ఇక్కడ ప్రొనౌన్ రాద్దాం ఫస్ట్. దే, క్వశ్చన్ మార్క్. అండ్ నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ చూడండి, దే రాసేసాం కాబట్టి ఇక్కడ రాసేటప్పుడు మెయిన్ వర్బ్ చూసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ఏమని ఇచ్చాడు అక్కడ? లేదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? మెయిన్ వర్బ్ చూసుకోవాలి. మెయిన్ వర్బ్ ఏముంది ఇక్కడ? కంప్లైంట్. ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ టెన్స్లో ఉంది. కాబట్టి డూ రాద్దామా, డజ్ రాద్దామా, డిడ్ రాద్దామా? పాస్ట్ టెన్స్ ఉంటే డిడ్, ప్రజెంట్ టెన్స్ ఉంది కాబట్టి ఏం రాయాలి? డూ కానీ డజ్ కానీ రాయాలి. మరి ఇక్కడ డూ రాద్దామా, డజ్ రాద్దామా? దే ఉంది. దే ఉన్నప్పుడు ఏం రాయాలి? డూ రాయాలి. డూ దే. ఉంటే రాద్దామా? వద్దు. ఎందుకు? ఆల్రెడీ నెవర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, దేర్ ఈజ్ నథింగ్. నథింగ్ కనపడిందా? సో నథింగ్ అనేది కనబడితే ఖచ్చితంగా అది ఇక్కడ ఏమున్నట్టు? నాట్. సో ఇక్కడ చూడండి, హెల్పింగ్ వర్బ్ చూడండి, ఇక్కడ ప్రొనౌన్ చూడండి, దేర్. దేర్. సార్ ప్రొనౌన్స్ అన్నారు కదా మీరు రావాల్సింది. సారీ, దేర్ అనేది ప్రొనౌన్ కాదండి. సారీ, దేర్ అనేది ప్రొనౌన్ కాదు. ఇక్కడ దేర్ రాసాం మనం. ఇక్కడ ఇది సపరేట్ ఒక టాపిక్ ఉంది, మోడల్. ఇది దేర్ అనేది వచ్చినప్పుడు దేర్ అనే రాయాలి. సో అక్కడ ప్రొనౌన్గా మెన్షన్ చేసేది దేరే రాద్దాం మనం. ఓకే. సో ఇక్కడ చూడండి, ఈజ్ పెట్టేశారు. నథింగ్ అనేది నాట్. ఇది స్పెసిఫిక్ ఒక మోడల్ ఉంది, నెక్స్ట్ వీడియోలో ఇంట్రడ్యూస్ చేస్తాను అది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం చూడండి, ఎందుకంటే ఈ పదాలు కనపడినప్పుడు మనకు నాట్ ఉందని తెలియజేయడానికి మాత్రమే ఇక్కడ రాశాను. సో నెక్స్ట్ వన్, సో ఈజ్ తర్వాత అంటే రాస్తామా? రాయం. నెక్స్ట్ వన్, నో బడీ కాల్డ్ మీ అని ఉంది. సో ఇక్కడ చూడమ్మా, నో బడీ అంటే ఆటోమేటిక్ ఏమన్నట్టు? నాట్. ఇక్కడ ఏమన్నా మనకు హెల్పింగ్ ప్రొనౌన్స్ కానీ సబ్జెక్ట్స్ ఏమన్నా కనబడుతున్నాయా? కనబడట్లేదు. కానీ ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది, నో బడీ, నో వన్ అని వచ్చినప్పుడు ప్రొనౌన్గా ఏం రాయాలంటే దే రాయాలి. ప్రొనౌన్గా ఏం రాయాలి? దే రాయాలి. నెక్స్ట్ వన్, కాల్డ్ అనేది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఏం రాయాలి? డిడ్డే రాయాలి. ఇంకా ఏం ఆలోచించాల్సిన పని లేదు. ఇక్కడేముంది? నోస్ ఉంది. నోస్ అనేది ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇప్పుడు ఆలోచించాలి, డూనా డజా? డూ. ఉంటూ పెడదాం మళ్ళీ, ఎక్కడ పెడదాం? అంటూ పెట్టకూడదు. కారణం ఏంటి? ఆల్రెడీ నో బడీ, నో వన్ అంటే నాటే అక్కడ ఉంది కాబట్టి మనము పాజిటివ్ క్వశ్చన్ ట్యాగే రాయాలి, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయకూడదు. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్, హీ కెన్ హార్డ్లీ అన్నాడు. హార్డ్లీ అనే పదం కనపడిందా? వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. నాట్ ఉందని అర్థం అక్కడ. సో ఇప్పుడు మనకేముంది? ప్రొనౌన్ హీ రాసేద్దాం, తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టేద్దాం. కెన్ ఉంది, కెన్ హీ, అంతే. కెన్ హీ, కాంట్ హీ రాయకూడదు. ఎందుకు? ఆల్రెడీ హార్డ్లీ అనేది వచ్చింది కదా, అందుకోసం. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఇది అయిపోయింది. సో ఇక్కడ చూడండి, హీ కెన్ హార్డ్లీ వాక్, ఇది కూడా అయిపోయింది, అవునా? ఇప్పుడు స్కేట్స్లు చూడండి. స్కేట్స్లు అంటే ఏమని అర్థం? నాట్ ఉందని అర్థం. సో ఇక్కడ ఏమున్నాయి? ప్రొనౌన్గా షీ. నెక్స్ట్ వన్, కుడ్ ఉందా లేదా? ఇక్కడ కుడ్ షీ, ఉంటూ రాయకూడదు. నెక్స్ట్ వన్, ఐ క్యాన్ బేర్లీ అని ఉంది. బేర్లీ అంటే ఏమని అర్థం? నాట్ ఉందని అర్థం. కాబట్టి ఇక్కడ ఏముంది మనకు? ప్రొనౌన్గా ఐ రాసేద్దాం. సో ఇక్కడ ఏముంది? కెన్ ఉందా లేదా? సో కెన్ రాసేద్దాం. మరి నాట్ రాద్దామా? నో. ఎందుకు? బేర్లీ అనే పదం ఉంది అక్కడ. నెక్స్ట్ వన్, హీ షెల్డమ్ అంటే ఏమని అర్థం?
నాట్. సో ఇక్కడ చూడండి, ఇంకా సెల్డమ్ విజిట్స్, మెయిన్ వర్బ్ ఏముంది విజిట్స్, ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రొనౌన్ రాసేద్దాం మనం. ప్రొనౌన్ క్వశ్చన్ మార్క్, తర్వాత ఇక్కడ చూడండి సెల్డమ్ అంటే నాట్ కదా, కాబట్టి మనం అక్కడ రాయాల్సిన పని లేదు. కానీ ఇక్కడ మనకి ఏమన్నా హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడా, ఇయ్యలేదు. కాబట్టి మనం ఏం చేయాలి, మెయిన్ వర్బ్ చూసుకోవాలి. మెయిన్ వర్బ్ ఏ రూపంలో ఉంది, ప్రజెంట్ టెన్స్లో ఉంది విజిట్స్, కాబట్టి డూ నాట్ డస్. అక్కడ ఏముంది ప్రొనౌన్ హీ ఉంది, డస్ పెట్టాలి. సో డస్. హీ సీ ఇట్లకి ఏం పెట్టాలి, డస్ పెట్టాలి. నెక్స్ట్ వన్ షీ రేర్లీ. సో రేర్లీ అనేది ఏమవుతుంది మనకు నాట్, మేక్స్ అనేది ఏమవుతుంది మెయిన్ వర్బ్ అవుతుంది. సో ఇక్కడ ప్రొనౌన్ ఏముంది షీ రాసేద్దాం ఫస్ట్. అండ్ నెక్స్ట్ వన్ రేర్లీ అంటే నాటే కదా, ఓకే వదిలేద్దాము. ఇప్పుడు అక్కడ రాసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇంకా మనకి హెల్పింగ్ వర్బ్ ఏమైనా కనబడుతున్నాయా, అక్కడ హెల్పింగ్ వర్బ్ ఏవి కనబడట్లేదు, ఏమైనా ఉన్నాయా లేవు, కాబట్టి మెయిన్ వర్బ్ తీసుకోవాలి. మేక్స్ అనేది ఏమవుతుంది V1S రూపంలో ఉంది, ప్రజెంట్ టెన్స్లో ఉంది, కాబట్టి డస్ సీ. నాట్ పెట్టాలా, నో పెట్టకూడదు, ఎందుకు ఆల్రెడీ ఉంది ఇక్కడ. నెక్స్ట్ వన్ లిటిల్. దెర్ ఈజ్ లిటిల్ హోప్. లిటిల్ అంటే ఏమని అర్థము, లేదు అని అర్థం, చిన్న అనే కాదు, లిటిల్ అంటే లేదు అని. సో నాట్ అనే అర్థం. సో కొద్దిగా లేదు అని నాట్ అని మెన్షన్ చేసినట్టే ఇక్కడ. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఓన్లీ లిటిల్ ఉంది, ఏ లిటిల్ లేదు, ది లిటిల్ లేదు, ఓన్లీ లిటిల్ ఉంది. సో కాబట్టి నాట్ అని అర్థం అది. ఇక్కడ ఏముంది దేర్ ఉంది. సో దేరే ఆల్రెడీ చెప్పా ఒకటి. సో దేరే. సో హెల్పింగ్ వర్బ్ ఏముంది ఇక్కడ ఈజ్ దేర్. నెక్స్ట్ వన్ ఫ్యూ స్టూడెంట్స్, ప్లూరల్లో ఉంది. అండర్స్టూడ్ V2 రూపంలో ఉంది. సో ఇక్కడ సార్ మనకి ఇక్కడ నాట్ లేదు కదా, ఉంది ఫ్యూ అంటే లేదు, కొద్ది మాత్రమే, నాట్గా కన్సిడర్ చేయాలి మనం. కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ అనేది ఏమవుతుంది దే రాద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్ ఇక్కడ V2 రూపంలో ఉంది కదా, డిడ్. ఉంటూ పెడదామా అంటే పెట్టకూడదు, కారణం ఏమి ఫ్యూ ఉంది ఇక్కడ. సో అది. నెక్స్ట్ వన్ సో చూడండి, ఇక్కడ నెయిదర్ ఆఫ్ ది బాయ్స్ వాజ్ ఆబ్సెంట్ అని ఉంది. సో ఇక్కడ చూడండి, నెయిదర్ అని కనపడినప్పుడు మనం ఖచ్చితంగా ఏం పెట్టాలి, దేనే పెట్టాలి. ప్రొనౌన్గా దేనే రాయాలి. సో ది బాయ్స్ వాజ్ అని వచ్చింది కదా. సో వాజ్ అని వచ్చినప్పుడు ఇక్కడ దే ఉంది, వాజ్ అని పెట్టాలా, పెట్టకూడదు. ఏం పెట్టాలి, వర్ అని పెట్టాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఇక్కడ నైదర్ అంటే నాట్ అనే మెన్షన్, కాబట్టి మనం స్పెసిఫిక్గా మళ్ళీ నాట్ అనేది రాయకూడదు. నెక్స్ట్ వన్ యూ కెనాట్ పాస్ అని ఉంది. సో ఇక్కడ చూడండి, యూ ఆల్రెడీ నాట్ వచ్చేసింది, నాట్ రాయాల్సిన పని లేదు. సో యూ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఉంది, కెన్ అనేది ఉంది. సో ప్రొనౌన్ ఏంటి, యూ రాసేద్దాం. నెక్స్ట్ కెన్ అనేది కెన్ రాసేద్దాం. నాట్ రాయాల్సిన పని లేదు. దెర్ ఈజ్ నిల్ అన్న కూడా నాట్ అనే అర్థం. సో ఈ పదాలన్నీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మెమరీలో ఉండిపోవాలి. సో నిల్. సో ఈజ్ దేర్, ఆల్రెడీ ఏముంది అక్కడ, దేర్ ఉంది. సో ఏముంది ఇక్కడ, హెల్పింగ్ వర్బ్ ఈజ్ దేర్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. దేర్ను మనం మార్చకూడదు, అలాగే రాయాలి. సో ఇప్పటి వరకు ఇది ఒక మోడల్. తర్వాత నెక్స్ట్ డే మీకు నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మిగతా యొక్క మోడల్స్ కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. అందరూ కూడా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అని క్లిక్ చేస్తే ఎప్పుడు కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా వచ్చే కొత్త నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు కనబడతాయి అక్కడ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.